పరమపావనమైన తిరుమల క్షేత్రం కలియుగ వైకుంఠం. శ్రీ వెంకటేశ్వరుడు కలియుగ ప్రత్యక్ష దైవం. శాంతాకారుడు, స్థితికారకుడు అయిన శ్రీమన్నారాయణుడు ధర్మరక్షణ చేయడం కోసం ప్రతి యుగంలోనూ అవనిలో అవతరిస్తానని ప్రతినపూనాడు. ఏ అవతారంలోనైనా ఆదినారాయణుడి అంశ మాత్రమే అవనికి తరలి వస్తుంది. అసలు స్వామి వైకుంఠం వదిలి కదలి రాడు. ఆ అంశారూపంతోనే త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడే ఉద్భవించి ఉన్నత విలువలను ఉద్ధరించాడు. ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడై అవతరించి ఉపనిషత్తుల సారమైన భగవద్గీతను ఉపదేశించి వెళ్ళాడు. కానీ కలియుగంలో మాత్రం ఆర్తజనులను ఆదుకోవడానికి, అందరి మొక్కులు తీర్చడానికి